వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఈ టాపిక్ గురించి నేను మాట్లాడే ముందుగా మీరందరూ కూడా ఈ వీడియోని ఫుల్ ఫ్లెడ్జ్గా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక స్పోర్ట్స్ నడుస్తున్నప్పుడు అంటే ఒలింపిక్స్ కానీ, నేషనల్ లెవెల్ కానీ, లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్స్ నడుస్తుంటే మన భారతదేశంకు చెందిన క్రీడాకారులు ఎవరైనా అక్కడ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ సాధిస్తే మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటుంటాం. ఒకవేళ వాళ్ళు సెమీఫైనల్, గ్రూప్ లెవెల్లో కనుక ఒకవేళ బయటికి వచ్చేస్తే భారతదేశంలో క్రీడాకారులను పట్టించుకోవట్లేదు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి సరైన అంటే ట్రైనింగ్ లేక వాళ్ళు బయటికి వస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ విమర్శిస్తూనే వస్తాం. కానీ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించి కూడా భారతదేశానికి వచ్చిన తర్వాత కొంతమంది పరిస్థితి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళు మెడల్ సాధించగానే గొప్పలుగా మేము వాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తాం, లేదంటే ఉద్యోగం ఇస్తాం, ఒక గ్రూప్ లెవెల్ ఉద్యోగాన్ని వాళ్ళకు ఇమ్మీడియట్గా పోస్టింగ్ ఇచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా పేపర్లలో కానీ ప్రముఖ ఛానళ్లలో కానీ యాడ్స్ లాగా చెప్పుకుంటూ వస్తారు. కానీ నిజంగా గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్ కానీ, సిల్వర్ మెడల్ కానీ తెచ్చిన క్రీడాకారులు ఇక్కడ దేశవ్యాప్తంగా అందరూ సంతృప్తిగా ఉన్నారా అంటే చాలా వరకు లేరనే చెప్పుకోవాలి. నేను ఇది కఠినంగా అనిపించినా సరే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కొంతమంది ఎగ్జాంపుల్ నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇక్కడ ఆశారాయ్ చూసుకోవచ్చు, మనం ఇండియాస్ ఫాస్టెస్ట్ రన్నర్ అని చెప్పి ఈమెకు పేరు కూడా ఉంది. ఈమె దాదాపుగా 3 స్క్వేర్ మెడల్స్ ఒకసారి 2011లో ఈమె సాధించింది. రికార్డ్ ఎట్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కోల్కతాలో జరిగిన దాంట్లో ఈమె ఇక్కడ 3 మెడల్స్ కూడా సాధించింది. కానీ ప్రస్తుతం ఈమె ఏం చేస్తుంది అంటే ఇక్కడ కూలి పనులకు డైలీ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక కమల్ కుమార్ ఫార్మర్ బాక్సర్, నవ్వు అయితే ఈయన ఫార్మర్ బాక్సర్, ఇండియాకు సంబంధించి ఇక్కడ 3 స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్స్ బాక్సింగ్లో తీసుకొని వచ్చాడు. ఎంతగా మనం గర్వపడాల్సిన విషయం. కానీ ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ చెత్తెత్తుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కనుక రష్మిత పట్రా, ఈమె ఫుట్బాల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్గా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతము వాళ్ళ సొంత ఊర్లో ఒక పాన్ షాప్ పెట్టుకొని బతుకు జీవుడా అని చెప్పి ఆమె రోజును గడుపుతూ వస్తుంది. ఇక నెక్స్ట్ నిషారాణి దత్తా గురించి మాట్లాడుకుంటే ఈమెకు పూర్తిగా ఇక్కడ అథ్లెటిక్, ఈమె ఆర్చరీ ఛాంప్, ఈమె కూడా ఎన్నో రకాల మెడల్స్ కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈమె పరిస్థితి బాగలేక ఆమె ఏదైతే బౌ అండ్ యారోస్ ఉంటాయో ఆర్చరీకి వాడేవి అవి తాను అమ్ముకొని 50,000 రూపాయలకు తన పరిస్థితి అంటే పొట్ట నింపుకోవాల్సిన పరిస్థితి, కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితిలో ఈమె అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మురళీకర్ పెట్కర్, ఈయన ఒక ఇండియాస్కు గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన అతను. ఇతను ఒలింపిక్, పారా ఒలింపిక్లో ఇక్కడ ముందుగా ఇతను ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చి తర్వాత ఇండియన్ ఆర్మీలో కూడా పనిచేశాడు. ఆర్మీలో పనిచేస్తూ ఆయనకు ఒక బుల్లెట్ గాయం అవ్వడం వల్ల ఆర్మీ నుంచి వైదొలిగిన తర్వాత ఇక వికలాంగులకు సంబంధించి స్విమ్మింగ్ కాంపిటీషన్లో ఇతను స్విమ్మింగ్ చేస్తూ ఇక్కడ తర్వాత అంటే అంతకుముందు చూసుకుంటే మనకు జావెలిన్ త్రో అని, తర్వాత రన్నర్గా, తర్వాత స్పోర్ట్స్ మ్యాన్గా ఈయన చాలా ప్రసిద్ధి చెందాడు. తర్వాత స్విమ్మింగ్ చేస్తూ అంటే బుల్లెట్ గాయం తగిలిన తర్వాత స్విమ్మింగ్లో కూడా భారత్కి ఎన్నో మెడల్స్ తీసుకొచ్చాడు. ఇతని గురించి ఒక సినిమా తీసే వరకు భారతదేశానికి సంబంధించిన పబ్లిక్కి తెలియకపోవడం అంటే మనం చూసుకోవచ్చు. చందు ఛాంపియన్ అని చెప్పి ఒక సినిమా తీసుకొచ్చారు కబీర్ ఖాన్. ఈ సినిమా తీసుకొచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి ఒకరు భారతదేశంలో ఉన్నారు, ఇతను మెడల్స్ తీసుకొచ్చాడు అనే విషయం కూడా ఇక్కడ సమాజానికి తెలియని పరిస్థితుల్లో మనం నిజంగానే ఉండిపోయాం. తర్వాత నెక్స్ట్ మాట్లాడుకుంటే పుష్పా మింజ్, ఈమె ఒక అవార్డు విన్నింగ్ పారా అథ్లెటిక్, ఈమె కూడా ఇంటర్నేషనల్ అథ్లెటిక్ విన్నింగ్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఇక్కడ పారా త్రోబాల్లో. కానీ ప్రస్తుతం ఈమె అక్కడ వాళ్ళ రాష్ట్రంలో జార్ఖండ్లో ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్ దగ్గర డైలీ పొట్ట నింపుకోవడానికి కూరగాయలు అమ్ముకుంటున్న పరిస్థితి ఆమెది. ఇక తను వికలాంగుల దాంట్లో సంబంధించి ఇక్కడ బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. ఎవరు? సీతా సాహు. బ్రాంజ్ మెడల్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ అథెన్స్లో 2011లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ అంటే వికలాంగులకు సంబంధించి దాంట్లో మెడల్స్ తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం ఆమె తన ఇంటి దగ్గర పానీపూరీలు అమ్ముకుంటూ జీవితం గడుపుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక 200 మీటర్ల దాంట్లో బ్రాంజ్ మెడల్, తర్వాత 4x400 మీటర్ రిలేలో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిన తను ఇప్పుడు
తన పొట్ట నింపుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇక్కడ పానీపూరీలు అమ్ముతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇతను దినేష్ కుమార్, తనకు ఇంతకుముందు తను చూసుకుంటే కనుక అర్జున అవార్డ్ అంటే ఎంత గ్రేట్ పర్సన్స్కి ఇండియన్ గవర్నమెంట్ ఒక హానర్గా ఇస్తుందనేది మనందరికీ తెలుసు. అలాంటి అర్జున అవార్డు తనకిచ్చారు. సిల్వర్ మెడల్ ఎట్ 2010 ఏషియన్ గేమ్స్లో భారతదేశానికి తీసుకొచ్చాడు అనే ఉద్దేశంతో. తర్వాత తనకు ఒక యాక్సిడెంట్ 2014లో ఒక రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తన తండ్రి ఏదైతే ఐస్ క్రీమ్ బండి నడుపుకుంటూ ఐస్ క్రీమ్లు అమ్మేవాడో ఇప్పుడు ప్రస్తుతం తన ఊర్లో ఐస్ క్రీమ్లు అమ్ముకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక వీళ్ళందరి గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నాం కానీ మరి భారతదేశం నిజంగానే ఎదుగుతున్న దేశం, ప్రపంచానికి ఆదర్శమైన దేశం అని చెప్పి మనం ప్రతి దగ్గర పెద్ద పెద్ద లీడర్లు స్టేట్మెంట్లు ఇస్తారు. చిన్న పంచాయతీ గ్రామ వార్డు మెంబర్లతో సహా ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి వరకు కూడా ప్రతి ఒక్కరూ స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ నిజంగా మన క్రీడల మీద మనము ఎంత పెడుతున్నాం బడ్జెట్ అనేది ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ చైనా ప్రతిసారి ఒలింపిక్స్లో చూస్తే చైనాకు గోల్డ్ మెడల్ కానీ, బ్రాంజ్ మెడల్ కానీ, సిల్వర్ మెడల్ కానీ ఎక్కువ ఎందుకు వస్తాయంటే వాళ్ళ ఆటగాళ్లకు అలాంటి ట్రైనింగ్ ఇస్తారు. ఎక్కడ లంచం తీసుకోవడం కానీ, ట్రైనింగ్కి డబ్బులు తీసుకోవడం కానీ ఉండకుండా క్రీడాకారులని అంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి అని చెప్తారు పెద్దలు సామెతలు. అలాగా మట్టిలో మాణిక్యాల్లాగా వాళ్ళ ఆటలను గుర్తించి వాళ్ళని అలా తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా ఇలా గోల్డ్ మెడల్ ఒలింపిక్లో, ఇంటర్నేషనల్ గేమ్స్లలో వాళ్ళు గోల్డ్ మెడల్ సాధిస్తారు. కానీ మన దగ్గర మాత్రం మెడల్స్ తెచ్చిన వాళ్లకు కూడా పూర్తిగా రోజు గడుపుకోవడానికి లేకుండా పరిస్థితి కొంతమంది నెలకొంది. మన దగ్గర స్పోర్ట్స్కు వాల్యూ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కొంతమంది కొరకు, కొన్ని టీంల వరకు, లేదంటే కొన్ని స్పోర్ట్స్ వరకు మాత్రమే. ఎందుకంటే క్రికెట్ వస్తే స్కూళ్ళు కాలేజీలు బంద్ చేస్తాం, లేదంటే ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ క్రికెట్ని చూస్తాం. క్రికెట్ అంతగా ఆరాధిస్తాం, అంతగా ఆడతాం. ఎందుకంటే క్రికెట్ అనేది వేరే దేశం కంట్రీ నుంచి వచ్చిన ఆట అయినప్పటికీ కూడా అది మన ఆటలాగా మనం దాన్ని ప్రోత్సహిస్తాం. మన దేశంలో హాకీ నేషనల్ క్రీడ అని మనం ప్రతిసారి చెప్పుకుంటాం. దాన్ని ప్రోత్సహిస్తామా? దాన్ని ఎవరైనా చూస్తారా? పోనీ దాంట్లో కెప్టెన్ ఎవరు, ఆటగాళ్ళు ఎవరు, ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఇక ఆర్చరీ ఉంది, ఫుట్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, ప్రతి స్పోర్ట్స్ ఉంది. దాంట్లో ఆటగాళ్ళ పేర్లు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనకు కేవలం ఒలింపిక్స్ వచ్చినప్పుడు కానీ, ఇంటర్నేషనల్ గేమ్స్ వచ్చినప్పుడు కానీ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, మనకు గోల్డ్ మెడల్ ఎందులో వచ్చింది, సిల్వర్ మెడల్ ఎందులో వచ్చింది, ఎందుకు పథకాలు తేవట్లేదు, భారతదేశం పట్టించుకోవట్లేదు, ఆటగాళ్ళని ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు అని గొప్పలు మాత్రమే చెప్పుకుంటూ వస్తాం. కానీ తీరా సమయానికి వచ్చేసే వరకు ఎందుకు గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకోవట్లేదు అని మనమైనా ప్రశ్నిస్తున్నామా? మనం కూడా ప్రశ్నించాం. ఇక బడ్జెట్ విషయానికి వస్తే చైనా 0.23% కేవలం క్రీడాకారుల కోసం అక్కడ బడ్జెట్ పెడుతుంది. మరి ఇండియా కోట్ల రూపాయలు బీసీసీఐకి డబ్బులు ఉన్నాయి. కాబట్టి బీసీసీఐ ఆ క్రికెట్ అనేది ప్రకటనలు ఇచ్చి ఇక ఆస్ట్రేలియాతోటి మ్యాచ్ ఉంది, సౌత్ ఆఫ్రికాతోటి మ్యాచ్ ఉందని ఒక 6 నెలల నుంచే ఒక యాడ్స్ రూపంలో ప్రజల్లోకి దాన్ని సెంటిమెంట్ లాగా తీసుకెళ్తుంది. కానీ వేరే స్పోర్ట్స్ లేవా? ఉన్నాయి. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు భారతదేశంలో అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. తర్వాత బడ్జెట్లో 0.1% మాత్రమే మనం బడ్జెట్ అలొకేషన్ అయితే చేస్తున్నాం. ఇక మిగతా స్పోర్ట్స్లలో వచ్చిన వాళ్ళకు రైల్వేలో జాబులు ఇస్తాం, లేదంటే ఇతర ప్లాట్ఫామ్లలో మేము జాబులు ఇస్తాము అని చెప్పి ప్రతి గవర్నమెంట్ కూడా, ప్రతి రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు కూడా చెప్తూనే వస్తాయి. దాంట్లో జాబులు దొరుకుతున్నాయంటే జ్యోతి ఎర్రాజీ మనం మాట్లాడుకుంటే గ్రూప్ 3 జాబ్ ఇచ్చారు. ఎందుకు? 100 మీటర్స్ హ్యాండిల్లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చినందుకు. తర్వాత దాండి జ్యోతికా శ్రీ, ఆమెకు 4x400 మీటర్ల రిలే రన్నింగ్లో చూసుకుంటే బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చినందుకు గ్రూప్ 3 జాబ్ ఇచ్చారు. మరి ఇక్కడ అగసర నందిని కానీ, లేదంటే కుంజా రంజిత కానీ, ఇక గడ్డం మౌనిక కానీ వీళ్ళందరి గురించి మాట్లాడితే ఇప్పటి వరకు కూడా వీళ్ళందరికీ ఎవరికి కూడా జాబ్లు కూడా రాని పరిస్థితి. ఇక రవికుమార్ గురించి మాట్లాడుకుంటే 2012లో ఈయన సీనియర్ అథ్లెటిక్ 4x400 మీటర్స్ రిలే ఏదైతే రన్నింగ్ ఉంటుందో దాంట్లో బ్రాంజ్ మెడల్ తీసుకొని వచ్చాడు ఇండియాకు. కానీ చివరికి ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఒక ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ కృష్ణమోహన్ గురించి మాట్లాడితే 2008లో ఏషియన్ అథ్లెటిక్స్ 110 మీటర్ల 100లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు. తర్వాత ఒక ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తూ రిటైర్ పొందాడు. ఇలా పేర్లు ఎవరికైనా నిజంగా గుర్తున్నాయా?
ఎవరికి గుర్తుండవు. ఎందుకంటే వాళ్ళెవరో కూడా మీకు ఈ వీడియో తీసే వరకు కూడా ఖచ్చితంగా తెలిసి ఉండదు. అయితే ఇక్కడ ఈయనని మీరు అందరూ గుర్తుపడతారు, పుల్లల గోపీచంద్. పుల్లల గోపీచంద్ ఒక బ్రాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఖచ్చితంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక సందేశం ఇస్తున్నాను. అదేంటంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, మీ ఫ్యామిలీ బలిసిన ఫ్యామిలీ, అలా అయితేనే మీరు ఈ ఆటలలోకి రండి. లేదా మీరు రెక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ, మీకు డబ్బులు లేవా, అలాంటప్పుడు మీరు ఈ ఆటల్లోకి రావద్దు అని చెప్పి పుల్లల గోపీచంద్ లాంటి వ్యక్తి చెప్పాడంటే భారతదేశంలో ఆటల్ని ఎంతగా పట్టించుకుంటున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక స్పోర్ట్స్లాగా చూసే సంస్కృతి ఖచ్చితంగా మన దగ్గర రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అందరికీ కూడా వినేష్ పోగట్ గురించి తెలుసు. ఒలింపిక్స్లో ఫైనల్కి వెళ్ళిన తన బరువు 200 గ్రాములు ఎక్కువ ఉంది అని చెప్పి తనని డిస్క్వాలిఫై చేసినప్పుడు భారతదేశం అప్పుడు గట్టిగా మాట్లాడుంటే ఈ ఒలింపిక్లో అట్లీస్ట్ తనకు సిల్వర్ మెడల్ అయినా వచ్చేది, గోల్డ్ మెడల్ రాకపోయినా. కానీ భారతదేశం పట్టించుకోలేదు. తన జుట్టు కత్తిరించుకొని చివరికి తన గోర్లను కూడా కత్తిరించుకొని తను ఆ ఫైనల్కి వెళ్ళినా కూడా తనని డిస్క్వాలిఫై చేశారు, కేవలం 200 గ్రాములు ఎక్కువ ఉందని చెప్పి. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. అంతవరకు వచ్చింది అదే చాలా గ్రేట్ అన్నట్టుగా కూడా కొన్ని మీడియా సంస్థలు, న్యూస్ ఛానళ్ళు కూడా ప్రకటనలు ఇచ్చాయి. అంటే మన వాళ్ళని మనమే ఎంకరేజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే మన దేశంలో క్రీడాకారులకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది మనం ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇతని గురించి మనం మాట్లాడుకోవడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంది. ఏంటంటే ఇతని పేరు మనందరికీ తెలుసు, బ్రిజ్భూషణ్. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మహిళా క్రీడాకారులను ఫిజికల్గా హరాస్మెంట్ చేశాడు అని చెప్పి ఇతని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కానీ చివరికి ఏమైంది, తన మీద ఎలాంటి కేసే లేకుండా పూర్తిగా కొట్టేశారు. అంటే మన భారతీయ వ్యవస్థలు ఎంత బాగున్నాయనేది మనం ఇక్కడే గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్పోర్ట్స్కు సంబంధించి ఇండియా మొత్తంగా స్పోర్ట్స్ బడ్జెట్కి సంబంధించి 3794.30 కోట్లు ఇప్పుడు మెయిన్గా బడ్జెట్ అలొకేట్ చేశారు. ఇందులో మనకు మినిస్టర్ చెప్పుకోవచ్చు, స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్. కానీ ఇప్పటికీ కూడా స్పోర్ట్స్కు సంబంధించి ఎక్కడ అకాడమీలు పెట్టినట్టు మనకు కనిపించదు, ఎక్కడ కోచింగ్ ఇస్తున్నట్టు మనకు కనిపించదు, ఎవరిని తీర్చిదిద్దారో తెలియదు, ఏ స్పోర్ట్స్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారో తెలియదు. ఎందుకు లేరు? భారతదేశంలో ఆటగాళ్ళు లేరా? మట్టిలో మాణిక్యాలని వెలికి తీయలేమా? ప్రతి దగ్గర కూడా అంటే ఒలింపిక్స్ వస్తున్నాయి అంటే, లేదంటే ఇంటర్నేషనల్ గేమ్లు వస్తున్నాయి అంటే మాత్రమే ఇక్కడ బోర్డు అనేది ఒకటి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. తర్వాత ఎవరెవరు స్పోర్ట్స్ తీసుకోవాలి, దాంట్లో ఎవరెవరు తక్కువ అంటే నిజంగా చెప్పాలంటే డబ్బు లేని వాళ్ళని తీసుకోకుండా డబ్బులున్న వాళ్ళకే రాజకీయాలని తీసుకొని ఇక్కడ కూడా రికమెండేషన్లు, స్పోర్ట్స్లో కూడా రికమెండేషన్లు ఉన్నంతకాలం భారతదేశ క్రీడాకారులు గోల్డ్ మెడల్ తెస్తారన్నా, సిల్వర్ మెడల్ తెస్తారన్నా, లేదా ఏ మెడల్ తెచ్చినా కూడా మనం నిజంగా తెస్తారు అంటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా డబ్బే ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తర్వాత ఇండియా ఇక్కడ 2030లో కామన్వెల్త్ గేమ్స్ పెడతాము, కండక్ట్ చేస్తామని, ఇక ఒలింపిక్ గేమ్స్ 2036లో పెడతామని చెప్పి అట్టహాసంగా చెప్పుకుంటూ వస్తున్నారు. వేరే దేశాలేమో ఒలింపిక్స్ గేమ్స్ కానీ కామన్వెల్త్ గేమ్లు కానీ పెట్టడానికి కొద్దిగా భయపడుతుంటే వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేసేశారు. మేము అహ్మదాబాద్లో 2030లో ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్ పెడతామని, లేదంటే ఇంకో ప్లేస్లో ఇండియాలో ఒలింపిక్ గేమ్స్లు పెడతామని. కానీ ఇక్కడ క్రీడాకారులను పట్టించుకోనంత కాలం ఎన్ని గేమ్లు పెట్టినా, ఎన్ని అట్టహాసాలు ఆరంభాలు చేసినా కూడా నిజంగా రాబోయే రోజుల్లో క్రీడాకారులు గోల్డ్ మెడల్ తెచ్చినా తేవరు అని చెప్పడానికి ఎక్కడా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఉన్న స్పోర్ట్స్ వరకు అయినా సరే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు, పంచాయతీ నుంచి, గ్రామ వార్డు నుంచే మీ దగ్గర ఉన్నటువంటి క్రీడాకారులని మీరు పట్టించుకోండి. ఇమ్మీడియట్గా మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి, వాళ్ళకి ఉన్నతమైన కోచింగ్ ఇప్పియండి. రాబోయే రోజుల్లో భారత్ ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో కేవలం 1-2 గోల్డ్ మెడల్ వస్తున్నాయి అంటే దానికి కారకులు ఎవరు అనేది ఒకసారి మీరే గుర్తుపెట్టుకోండి.